హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు బెండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం హెల్తీగా ఉండాలంటే వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి. అందులో ముఖ్యంగా బెండకాయ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బెండకాయలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అందులోనూ ఈ బెండకాయకి లో క్యాలరీస్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ వెయిట్ లాస్కి ఈ బెండకాయని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఈ బెండకాయలో ఉండే గ్లైసెమిక్ అనేది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు ఈ బెండకాయ అనేది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే కనుక ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు మాత్రమే వేసుకోండి. ధనియాలు ఎక్కువగా వేసుకున్నారంటే పచ్చడంతా కూడా మీకు ధనియాల ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందుకంటే ధనియాల ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి ధనియాలు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 8 ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 8 తీసుకున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, అలాగే ఎండుమిరపకాయల్లో ఉన్న కారం బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి. చూసారు కదండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తోలు తీసుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను 1/4 కిలో బెండకాయలను తీసుకుంటున్నానండి. 1/4 కిలో బెండకాయలు శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే కనుక మీకు బెండకాయ అనేది జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయలు అనేది బాగా తిప్పేసేద్దండి. జస్ట్ ఇలాగా పెనంకి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక 1/2 మినిట్ తర్వాత ఇలాగ రెండో వైపు కూడా తిప్పండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే బెండకాయలో ఉండే జిగురు అనేది మొత్తం కూడా పోతుంది. సో అలా జిగురంతా పోయిన తర్వాత మీరు దీన్ని మామూలుగా మగ్గేంత వరకు ఈ విధంగా తిప్పుకోండి. సో ఈ ప్రాసెస్లో కనుక మీరు బెండకాయని ఫ్రై చేసుకున్నారంటే బెండకాయ అనేది జిగురు రాకుండా చాలా చక్కగా వేగిపోతుంది. చూసారు కదండి, బెండకాయ అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ 3 మీడియం సైజు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ టొమాటోల్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను నానబెట్టుకున్న చింతపండుని ఒక రెబ్బ చింతపండుని వేసుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది. అంటే మిక్సీలో వేసుకుంటాం కంటే ఇలాగ టమాటోలో వేసుకొని మగ్గించుకోవడం వల్ల చింతపండు అనేది కూడా మీకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూసారు కదండి, టొమాటోలో కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఇలా పూర్తిగా ఎగిరించుకోవాలి. వాటర్ ఉంటే ఏంటంటే బెండకాయ కాబట్టి పచ్చడి జిగురు వస్తుంది. కాబట్టి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు అన్నీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటోలు అలాగే బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం మిక్సీని ఎక్కువగా తిప్పుకుంటే పచ్చడి అనేది చాలా పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో బెండకాయలు కాబట్టి జిగురు వస్తుందండి. కాబట్టి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేయండి, ఆన్ చేసి ఆఫ్ చేయండి. అలాగా ఒక 4-5 టైమ్స్ కనుక వేసుకున్నారంటే మీకు పచ్చడి అనేది మరీ మెత్తగా నలగకుండా, అలాగే మరీ బరకగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మీకు పచ్చడి అనేది మరీ మెత్తగా నలిగిపోలేదు, అలాగే మరీ పలుకుగా కూడా లేదు. అక్కడక్కడ బెండకాయ ముక్కలు కనిపిస్తూ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదండి, బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ తాలింపుని వేసి ఈ తాలింపు బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ. చూసారు కదండి, ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బెండకాయ ఇష్టం లేని పిల్లలు కూడా మంచిగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి.